ఇన్స్టాగ్రామ్ లో మీరు ఈ పాటికే ఈ పెంగ్విన్ స్టోరీ చూసే ఉంటారు. అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? 2007 లో ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక డాక్యుమెంటరీని తీశాడు. అందులోని భాగంగా అతను అంటార్క్టికా వెళ్లి అక్కడున్న మనుషులతో మాట్లాడాడు, వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకున్నాడు. ఒకరోజు అతను అక్కడ ఒక పెంగ్విన్ గ్రూప్ ని చూస్తాడు. అవి వాటర్ ని వదిలేసి మౌంటైన్స్ వైపు వెళ్తూ ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గ్రూప్ లో ఉన్నవన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వాటర్ లోకి వెళ్ళిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం ఆ మౌంటైన్స్ వైపే వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలంటే 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పెంగ్విన్ ఎక్కడికి వెళ్తుంది అనేసి దాన్ని వెతకడానికి వెళ్తారు. అది వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామన్నా సరే అది వెనక్కి వెళ్ళదు, మౌంటైన్స్ వైపే వెళ్తూ ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ తీసిన అతను ఈ స్టోరీకి ఒక కంక్లూజన్ ఇవ్వకుండా బట్ వై అని చెప్పి ఈ స్టోరీని ఏం చేస్తాడు, అది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఆ వీడియో కింద కామెంట్స్ లో ఒక ఇఫోరియా స్టార్ట్ అవుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని రియా లానిస్టర్ అనే అతను ఒక మాట అంటాడు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఏ గుడ్ స్టోరీ. ఈ పెంగ్విన్ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా అదే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసుకోండి.